సాధారణంగా రోకలి బండను పచ్చళ్ళు నూరేందుకు వాడుతుంటారు. కానీ ఓ భార్య మాత్రం తన భర్త తల పగలగొట్టడానికి ఉపయోగించింది. నిత్యం అనుమానంతో వేధించిన భర్తపై ఓ భార్య తీర్చుకున్న క్రూరమైన పగ ఇది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం రేపిన ఈ హత్య వెనుక అసలు కథేంటి? భార్య ఉమాదేవి ఒంటరిగానే ఈ నేరానికి పాల్పడిందా, లేక ఆమె వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? రామచంద్రపురానికి చెందిన 46 ఏళ్ల తంగేటి ఎల్లారావుకు 15 ఏళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఉమాదేవితో రెండో వివాహమైంది. వంట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న ఎల్లారావు కొంతకాలంగా భార్య ప్రవర్తనపై తీవ్ర అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో రోజు ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. మద్యం మత్తులో భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు ఎల్లారావు. ఈ క్రమంలోనే మంగళవారం ఎల్లారావు మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మళ్లీ భార్య ఉమాదేవితో తీవ్ర ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులు మితిమీరటంతో ఆగ్రహానికి లోనైన ఉమాదేవి ఇంట్లోని రోకలి బండతో ఎల్లారావు తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఎల్లారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం హతుడి సోదరుడు తంగేటి సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పరిశీలించిన క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించింది. నిందితురాలు ఉమాదేవిపై బిఎన్ఎస్ 103(1) సెక్షన్ కింద మర్డర్ కేసు నమోదు చేసి రామచంద్రాపురం పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యలో ఉమాదేవితో పాటు మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేశారు. అనుమానం పెనుభూతమై నిత్యం సాగిన గృహహింస చివరికి ఒకరి ప్రాణాన్ని తీసి మరొకరిని జైలు పాలు చేసింది. రామచంద్రపురం పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.